భగవద్గీతలో శ్రీకృష్ణుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటటువంటి 3 గుణాలు. ఇవి నా వల్లనే ఏర్పడ్డాయి. కుల వ్యవస్థ విషయానికి వస్తే ఈ కులం పేరుతో కుమ్ములాట్లు ఇవన్నీ అజ్ఞానం వల్లే జరుగుతున్నాయి. ఏ వ్యక్తి కూడా పుట్టుకతో ఆ కులానికి చెందడు. బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడికి పుట్టినంత మాత్రాన క్షత్రియుడు కాడు. అలాగే వైశ్య, శూద్ర అంటే మరి ఎలాగండి? గుణాలని బట్టి కులం. గుణకర్మ విభాగ యోగం అని భగవద్గీతలో ఒక చాప్టర్ ఉంది. ఎక్సలెంట్, అర్థం చేసుకొని చదవండి ఒకసారి భావంతో. అసలైన జ్ఞానం అనేది వస్తుంది. అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బట్టి ఈ కులం అనేది వస్తుంది. చేసే వృత్తిని బట్టి, వ్యక్తి యొక్క స్వభావం బట్టి, క్యారెక్టర్ బట్టి, అతను చేసేటటువంటి వృత్తిని బట్టి ఆ కులం అనేది డిసైడ్ అవుతుంది తప్ప పుట్టుకతో ఏ వ్యక్తి ఏ కులము కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామాయణంలో మనం స్పష్టంగా అందరికీ తెలుసు, ఆ మాత్రం రామాయణంతో టచ్ ఉన్న ఏ ఒక్కరికైనా తెలుస్తుంది. 3 నగరాల గురించి ప్రధానంగా చెప్పారు. 1 అయోధ్య, 2 కిష్కింద, ఏదైతే సుగ్రీవుడు, వాలి ఇలాంటి వానరులు ఉండే కిష్కింద, 3వది లంకారాజ్యం, రావణాసురుడు. ఈ 3 రకాల లక్షణాలు కనిపిస్తాయి. అయోధ్యలో సంస్కృతి అనే లక్షణం కనిపిస్తుంది, కిష్కిందలో ప్రకృతి అనే లక్షణం కనిపిస్తుంది, లంకా నగరంలో వికృతి అనే లక్షణం కనిపిస్తుంది. ఇందులో అయోధ్య నగరంలో ఉండేది సంస్కృతి. అంటే ఏంటి? నాకు ఉన్నంతలో నేను నా తల్లిదండ్రులని, నా పిల్లల్ని, నా భార్య పిల్లల్ని పెంచుకుంటూ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకి హెల్ప్ చేస్తాను. నేను బ్రతుకుతూ నాతో ఉండే సమాజంలో ఉండేటటువంటి ఆకలితో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను. దుర్మార్గులకి, దుష్టగుణాలకి దూరంగా ఉంటాను. ఇది సంస్కృతి. ఇది అయోధ్యలో ఉంది. ఇక ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ సమాజంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, వైశ్యులు అంటే వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన ధన సంపాదన చేసి తనను తన కుటుంబాన్ని చక్కగా చూసుకోవచ్చు, సమాజంలో పేదవాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. కానీ అదే డబ్బుతో దుర్మార్గులకి ఇచ్చి సమాజంలో అల్లకల్లోలాలు సృష్టించవచ్చు. తన డబ్బుని దుర్వినియోగం చేసి వ్యసనాల పాలై తను నాశనం అవుతూ తన పక్కన ఉన్న వాళ్ళని కూడా నాశనం చేయొచ్చు. అంటే కులం చెడ్డది కాదు, చేసే ఏ వృత్తి చెడ్డది కాదు. మన ఆలోచన బట్టి ఉంటుంది. మన ఆలోచనల్ని ప్యూరిఫై చేసుకోవాలి, ఆలోచనల్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఇక కిష్కిందా నగరంలో సుగ్రీవుడి బిహేవియర్ని చూస్తే ఏది మంచో తెలుసు, మంచిగా ఉంటాడు, మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కొన్నిసార్లు చేయలేడు. ఇది ప్రకృతి లక్షణం, నేచర్. ఇక 3వది లంకానగరం, రావణాసురుడి స్వభావం. లంకానగరంలో రాక్షస స్వభావం ఏంటి అంటే, నాకు కావలసింది అవతల వాడిని కొట్టైనా తిట్టైనా లాక్కుంటాను, అవతల వాడు ఏమనేది అనవసరం. ఇది మొదట్లో ఏదో బలం ఉన్నప్పుడు సరిపోద్ది, కానీ అవతల వాడు మనకంటే బలం పుంజుకొని మనల్ని కొట్టి మన దగ్గర ఉంది లాక్కుంటే ఆ పెయిన్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఏదైతే అయోధ్యలో ఉండే సంస్కృతి లక్షణం అంటే, నాకున్నంతలో నేను అనుభవిస్తూ నా తల్లిదండ్రులను అందరినీ చక్కగా చూసుకుంటూ, నా అన్నదమ్ముల్ని, కుటుంబ సభ్యుల్ని చక్కగా చూసుకుంటూ, ఉన్నంతలో సమాజంలో ఉన్న పేదవాళ్ళకి, దేశానికి సహాయం చేస్తాను, సేవ చేస్తాను. ఇది సంస్కృతి లక్షణం. ఇక 2వది కిష్కిందా నగరం ఉండే ప్రకృతి లక్షణం. మంచి తెలుసు, ఏది రైటో తెలుసు, కొన్నిసార్లు ఆచరించడం, కొన్నిసార్లు ఆచరించలేకపోవడం. ఇది ప్రకృతి లక్షణం. కిష్కిందా నగరం సుగ్రీవుడు పరిపాలించినది. 3వది లంకా నగరం, అది ఫాలో అవ్వకూడదు, వికృతి లక్షణం. రావణ అంటేనే పెయిన్, అందరికీ బాధను కలిగించేవాడని. ఇది ఎవరూ ఫాలో అవ్వకూడదండి. అది మంచిది కాదు. ఖచ్చితంగా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్, ఇదే లైఫ్. నువ్వు చేసిందే నీకు రిటర్న్ వస్తుంది. జాగ్రత్తగా సాగిపోతుందని చెప్పి ఇచ్చేయొద్దు. కనుక ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే మంచి ఆలోచనలు, క్రమశిక్షణతో కూడిన జీవితం, మనం చదువుకోవడం, అదే సందర్భంలో దైవ నామస్మరణ, దైవ పూజ, ఇవన్నీ కలిపి మన ప్రొఫెషన్ మనం చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకోవడం, ఇది సత్వగుణం. రజోగుణం అంటే సత్వగుణం కంటే కొంచెం డౌన్.
ఓకే, కోరికలతో కూడింది రజోగుణం. తమోగుణం, తమోగుణం అంటే నిద్ర, ఆలస్యం, సోమరితనం, ఇవన్నీ తమోగుణానికి సంబంధించినవి. తమోగుణం నుంచి రజోగుణానికి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. జీవితంలో మనకు అనేక రకాల సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతాయి. దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం, మన డిప్రెషన్కి, ఆత్మహత్య వంటి చెడు ఆలోచనలకి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఉండే అద్భుతమైన పరిష్కారం భగవద్గీతలో ఉంది. కనుక భగవద్గీత చదువుదాం, జీవితాన్ని అద్భుతమైన మార్గంలో నడిపించుకుందాం. ఒంట్లో యంగ్ ఏజు బలం ఉంటుండగానే భగవద్గీత చదివి ఆ లాభాన్ని మనం పొందాలి, దైవానుగ్రహానికి పాత్రం అవ్వాలి. అర్జునుడిలా జీవిత సంగ్రామంలో విజయాన్ని సాధించాలి. శ్రీమాత్రే నమః.